భగవంతుడు ఇవాళ వచ్చి మన ముందు ప్రత్యక్షం అయ్యి వరం కోరుకో అంటే ఏం కోరుకోవాలో మనకి తెలుసా? తెలిస్తే మీరు చాలా ఉన్నతమైనటువంటి సాధకులు. ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇదే కోరుకుంటామా, ఇంకేమైనా మనకి వేరే కోరికలు మనసు నిండా ఉన్నాయా? ఒకవేళ భగవంతుడు మనకి సహాయం చేస్తాను వస్తే అవి కోరుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా, వేటిని కోరుకుంటున్నాం అన్నటువంటిది కొంచెం స్పష్టంగా మనకి మనసులో ఏర్పడాలి. ఇంకేవి కోరుకోదగ్గవి కాదు. ఎందుకు కోరుకోదగ్గవి కాదంటే మనకి అప్పటికి కొంచెం సుఖాన్ని కలగజేసినప్పటికీ కూడా అవి తర్వాత దుఃఖాన్ని కలుగజేస్తాయి. కానీ భగవంతుడు ప్రసాదించాడు కదా, భగవంతుడు ప్రసాదించిన ఎందుకు దుఃఖాన్ని కలగజేస్తాయి మనం అనుకోవచ్చు. మిగతా అది భగవంతుడు, ఆయన మాయ రెండే ఉన్నాయి ఈ ప్రపంచంలో. మనకి ఒకటే ఆప్షన్ ఉంది, భగవంతుని కోరుకుంటున్నామా మాయను కోరుకుంటున్నామా? భగవంతుని కోరుకోవట్లేదంటే మనం మాయ నుంచే కోరుకుంటున్నాం కదా, మాయను మాత్రమే కోరుకుంటున్నాం. మాయను కోరుకున్నప్పుడు మాయలో రెండు ఉంటాయి, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. కొద్దిపాటి సుఖము, అనంతమైనటువంటి దుఃఖం ఉంది. నిజానికి మనం విచక్షణ బుద్ధిని సరిగ్గా ఉపయోగించట్లేదు కాబట్టి సుఖం ఎక్కువ ఉంది, ఇంకా వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ఒక ఆశ మనిషికి ఉంది. అందువలన ఈ ప్రాపంచిక ప్రయత్నాల్లో ఉంటున్నాడు తప్ప పారమార్థిక ప్రయోజనాన్ని ఆశించి ఇటువైపు తిరగటలేదు. శ్రీరామకృష్ణ వారికి ఉదాహరణ ఇస్తారు కదా, రాముడు శ్రీరాముడు నారదుడు అడుగుతాడు కదా శ్రీరామకృష్ణుడు రాముడిని, ఆయన మాయను తెలుసుకోవాలని. అప్పుడు ఫస్ట్ అడుగుతాడు ఆయన, నాకు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతాడు నారదుడు. రాముడు రెండు కోరికలు తీర్చి ఇంకోటి ఏదో ఉంది, మూడోసారి ఆయన అంటాడు, సో ఇంకొకటి కోరుకో అంటాడు. ఇంకొకటి కోరుకో ఉన్నప్పుడు నీ భక్తులతో సాంగత్యం, ఇంకొకటి కోరుకో అంటే అప్పుడు నారదుడికి అర్థమైపోతుంది భగవంతులను మాయలో పడేయాలని ఇంకొకటి కోరుకోమంటున్నాడని. వెంటనే ఆయన ఇంకేం కోరుకోడు, చాలు అంటాడు ఆయన. ఇంకొక కోరిక కోరుకుంటే అది మాయకు సంబంధించిన కోరిక అయి ఉంది. భగవద్ భక్తులతో సాంగత్యం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అంతే. ఇంకేది కోరుకున్నా కూడా దట్ విల్ బి ఇన్ ద డొమైన్ ఆఫ్ మాయ, అది మాయలోని ప్రభావానికి లోనైనట్లే. సో భగవంతుడు ఆ విధంగా మనం ప్రలోభ పెట్టడానికి కూడా అవకాశం ఉంది. అంటే మనలో ఇంకా ఏ కోరిక లేదు, నేను భగవంతుడే కావాలి, నాకు భగవంతుని పొందటానికే ఈ జన్మ, మిగతా కోరికలన్నీ కూడా ప్రాపంచిక కోరికలని కనుక మనకి తెలిస్తే మనం కేవలం ఈ పారమార్థిక సిరిని మాత్రమే ఆశిస్తాం. అలా అందరం కూడా పారమార్థిక సిరిని మాత్రమే కోరుకొని జన్మని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.